టికెట్ 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 ఇది వెనకాల ఉన్న టికెట్ తీసారా? కొంచెం ముందు జరగవయ్యా, ముందు జరుగు. అరే ఒరే దొన్నపోతే ఎదురుగా మనిషి కళ్ళు కనపడలా? టికెట్ తీసుకోయా, ఇదిగో టికెట్ తీసుకో. మొక్క అస్సలు చూడనట్టే మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళవయ్యా. ఎక్కడికి వెళ్ళాలి? అరే వెళ్ళవయ్యా. నీతో తలనొప్పిగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలయ్యా? నువ్వు చదువుకున్నాడే కదా, నువ్వు చదువుకున్నాడు అయితే నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్తే టికెట్ ఇస్తాను. అయ్యయ్యో అదేనయ్యా నేను చెప్పేది, నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు. అదేనయ్యా నిన్ను అడుగుతున్నాను. నేను ఎక్కడికి పోవాలో నువ్వు కనిపెట్టవయ్యా. నువ్వు పిచ్చోలా మాట్లాడుతున్నావు. పోరా, నీకు టైం దగ్గర పడిందిరా. నెక్స్ట్ స్టాప్ లో బాబాయ్ జాగ్రత్త. ఏ ఊరికి వెళ్తుంది పిల్ల? పులివెందులకు వెళ్తున్నా. అది సీఎం గారు ఊరే. అది మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. మూసా. మా ఆయన కొప్పుడతాడు. ఏయ్ ఇలా తిరగవే, ఇప్పుడేనయ్యా పెళ్లి చేసుకుని తీసుకెళ్తున్నాను. అన్నగారు క్షమించండి 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 అన్న, క్షమించేసేయండి. పోరాటంగా ఈ ముసలోడికి దసరా పండగ. అయ్యో నమస్తే అయ్యా. నమస్కారం సార్. నమస్కారం. పిచ్చోడు టికెట్ తీసుకోలేదు సార్. అలాగా? ఎవరయ్యా బస్సులో టికెట్ తీయండి? ఎవరయ్యా బస్సులో టికెట్ తీయండి? ఈడే సార్. ఎక్కడికి బస్సులో టికెట్ తీయలేదట? పట్టుకోండి సార్, లేకపోతే పారిపోతాం. రైట్. వీరిద్దరు ఇలా చేతులు పట్టుకుంటే టికెట్ తిరగ చేతులలో పెట్టాలయ్యా. ఏంటిడు ఎక్కడెక్కడో చేతులు ఎత్తున్నాడు? వదిలితే పారిపోతావు కదా. చెరువు పక్క చేతులు పట్టుకుని తీయండి. ఎలా తీసేది చేతులు వదలడయ్యా. ఇప్పుడు తీరా. ఒక చేతితో తీయడం కుదరదు, రెండో చేయి కూడా కావాలి. వదిలో చెప్పింది. పోటీకి రండి. ఈ ఊళ్ళో సిగరెట్ పెట్టిలో బీడీ పెట్టి కాల్చే ఒకే ఒక మగాడిని నేనే. రండి బాబు వచ్చేసి రండి. భలే పరిగెడతా. రండి. ఎవడ్రా పరిగెట్టుకొస్తున్నాడు? మన ఎంకలా ఉన్నాడు? అవునరా మన ఎంకేరా. టికెట్ తీసుకోకుండా వచ్చాడయ్యా. దానికోసం మా ఊరు పరిగెట్టిస్తావా? టికెట్ తిన్నోడు ఎవరైతే మాకేంటా పోలీసులు పట్టించేస్తాం. జాగ్రత్త. ఎక్కడికి రా పారిపోతావు? చేయి దీవయ్యా. నించున్నాడు పట్టుకో పరిగెడతా అంటే టికెట్ చెయ్యి. అరే చేయి తీరా. చేయి తీరా. నువ్వెంత పెద్ద ఆఫీసర్ అయితే మాత్రం మా ఊరోడి మీద చేస్తావా? ఇంకయ్యా టికెట్ తీసి ఆడి మొహాన్ని కొట్టు. ఇదిగోరా ఆడి మొగారు కొట్టు. అదేమన్నా సినిమా వాళ్ళు పోస్ట్ అనుకున్నావా? అంతసేపు చూస్తున్నావు టికెట్ అనయా, చూసుకోవయ్యా. అవును, ఈరోజు టికెట్లానే ఉంది చూడండి. అవును, ఇది కనిపెట్టారు. అవును, టికెట్ ఉంది కదా చూపించకుండా ఎందుకు పారిపోయావు? ఏమయ్యా, నేను పరిగెడతాను, నించుంటాను, పడుకుంటాను. ఆయనే నా ఇష్టం. నేను పరిగెట్టాను సరే, మీరెందుకు పరిగెట్టారా ఆయనకాల? వెంకయ్య, నువ్వు బస్ ఎక్కితే టికెట్ నాకు బాగా తెలుసు. అయితే టికెట్ ఎలా వచ్చింది? గవర్నమెంట్ బస్ లో టికెట్ కొట్టా నేనేమన్నా అంతా మాయకున్నా? పక్కోడి జేబులో చేపెట్టి కొట్టేసిన టికెట్ అది సంగతి. ఏంట్రా అబ్బాయిలు, మీకేమన్నా డౌట్ ఉంటే అడిగేయండిరా. ఏంటి ఊరంతా మనంటే ఎంత భయపడుతున్నారు? సరే ఇదన్నా మిగిలింది. మావలపే కదూరాలయ్యద తీయని వేదన రగిలిందా, మా తలపే అది భారాలై మది మోయని గాథల మిగిలిందా. మా ప్రేమ వీడిన వేళ శోకాలే మిగిలాయా, మా గుండె పగిలిన వేళ ఏకాంత
జయించునా ఇద్దరి ప్రేమ మావలపే ఇక దూరాలై ఎదతీయని వేదన రగిలిందా ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా కాసేపు ఊరుకోండియా. మీరు చెప్పేది వాస్తవమే రాయుడు గారు. ఎప్పుడో ఒకప్పుడు మీ ఊళ్ళో సాంప్రదాయం ఉండుండొచ్చు. అందుకని ఇప్పుడు మర్చిపోయిన దాన్ని గుర్తు చేసి ప్రేమించుకున్న వాళ్ళని విడదీయచ్చా చెప్పండి? పాపం అమ్మాయి జీవించాల్సిన వయసు. మా ఊరు అబ్బాయి కూడా ఆ అమ్మాయి మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ విడదీసి వినోదం చూడడం కంటే వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయొచ్చు కదా. రాయుడు గారు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు, మర్చిపోలేదని మేమంటున్నాం. ఇందులో పెద్ద విషయం ఏముంది, మీరే చెప్పండి. ఏదో నేను ఒక్కడనే వచ్చి మీ ముందు కూర్చొని పంచాయతీ పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చూడండి, దీని గురించి మా ఊరు జనమంతా వచ్చి మీ ముందు కూర్చున్నారు. ఏమయ్యా, మేమిద్దరం మాట్లాడుతున్నాం, మీరంతా వచ్చి మౌనంగా కూర్చుంటే ఎలా తెలుస్తుంది? మీరందరూ మాట్లాడితేనే ఇది పరిష్కారం అవుతుంది. అలవాట్లన్నీ మంచి విషయాలే, కానీ ఇందువల్ల ఎవరూ బాధించబడకూడదనే ఇంతసేపు రాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నాం. ఫలితం లేకుండా పోయిందే. ఒక ఆడపిల్ల సమస్యే కాకుండా మన రెండు ఊళ్ళకు సంబంధించిన సమస్యగా అయింది. అందువల్ల మన పంచాయతీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో పనులకు వెళ్తున్నారు, ఆ ఊళ్ళో వాళ్ళు ఈ ఊళ్ళో పనులకు వస్తున్నారు. అందువల్ల పక్క పక్క ఊళ్ళు కలిసి చాలా ఐకమత్యంగా ఉంటున్నాం. మన ఐకమత్యానికి ఈ సమస్యల వల్ల ఏ గొడవ రాకూడదు. ఒక దేశాన్ని కాపాడడానికి ఒక ఊరే నాశనం కావచ్చు, ఒక ఊరిని కాపాడడానికి ఒక కుటుంబాన్ని త్యాగం చేయొచ్చు, ఒక కుటుంబాన్ని కాపాడడానికి ఒక ప్రాణాన్నే త్యాగం చేయొచ్చని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజు ఈ రెండు ఊళ్ళ భవిష్యత్తు కోసం ఆ ఊరి అమ్మాయిని వాళ్ళకే ఈ పంచాయతీ అప్పచెపుతోంది. చివరి వరకు ఈ సంతోషం నాతోనే ఉంటుందా?
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటాను నేను. నా వల్ల కాదమ్మా. ఇందు లేకుండా బ్రతకడం నా వల్ల కాదమ్మా. తాళి కట్టిన వాడిని పోగొట్టుకొని నేను పడ్డ బాధ నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధ కూడా అలాంటిదేరా. అక్కడ ఆ పిల్ల ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. నీ వల్ల ఆ పిల్ల జీవితం బాగుపడుతుంది అనుకుంటే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. రేపు నీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలి. వెళ్ళిరా బాపు. కవీనాముపమశ్రమశ్రమం జయత్పరాదం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ మోదవిశ్రేదసాదనం జయగంగా